దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించాలని తీర్మానం చేసుకోవాలి. ఏదో కొన్ని మాత్రమే కాదు, అన్నీ అనుసరించాలి. అప్పుడు అతనికి అవమానం కలగదు. దేవుని ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకోవాలనే దానియేలు తీర్మానం అతనిని బబులోను సంస్థానంలో హెచ్చించింది. అపవిత్రమైన భోజనం తినకూడదు అనే ఆజ్ఞను దానియేలు ఏదో ఒక సాకు చూపించి తప్పించుకోవచ్చు. నేను ఇప్పుడు పరాయి దేశంలో చెరలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం పెడితే అది తినక తప్పదు అని దానియేలు అనుకోలేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు అతడు విధేయత చూపించాడు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఆచరించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు. అందుకే దేవుడు దానియేలును మిక్కిలి హెచ్చించాడు. మన జీవితంలో దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించడానికి ఈరోజే తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక.